రే బ్యాటింగ్ బాగా చేయండి రే. రే సాయి బ్యాట్ సరిగ్గా పట్టుకోరా. ఇదో ఇది పొజిషన్. కోచ్ లేపేసరికి అన్ని నేనే చెప్పాల్సి వస్తుంది. ఏరా వాడి ఖాళీ దెబ్బ తగిలింది, ఎందుకు వస్తున్నాడు? ఏరా మ్యాచ్ లో ఆడిపించుకోవాలా? అరే నీకు ఖాళీ చూసావా? దెబ్బ తగిలింది. నాకు తెలుసురా, నువ్వు ఆడటం నీకు కలని నాకు తెలుసు, కానీ నీకు ఖాళీ దెబ్బ తగిలింది. జరగరాని జరిగితే మీ ఇంట్లో వాళ్ళని నేనేం చెప్పాలరా సమాధానం? రే మెయిన్ మ్యాటర్ అది కాదురా, నా బెస్ట్ ఫ్రెండ్ రా. నిన్నెందుకురా బయాసులుగా ఉంటాను? రే అలా మాట్లాడక. నేను నా బెస్ట్ ఫ్రెండ్ రా. రే ఇక్కడ ప్రతి ఒక్కరిని అడుగు, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే నేనే అంటారు, నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే నువ్వే అంటారు. ఎప్పుడు అలా మాట్లాడుకో. రే ఈ స్టేజ్ లో నువ్వు ఆడలేవురా, పెద్ద ఇంజూరీ అయితే ఇబ్బంది అవుతుంది. వెళ్ళు రెస్ట్ తీసుకో. నెక్స్ట్ మ్యాచ్ నెక్స్ట్ టోర్నమెంట్ మనకుంది. ఆ టోర్నమెంట్ లో ఖచ్చితంగా తీసుకుంటాను రా. యారా కోచ్ కి నేనే చెప్పాను. అరే కాలర్ పట్టుకుంటే ఎలా రా? రే నాకు తెలుసురా, కానీ మన లక్ష్యం కన్నా కొన్నిసార్లు మన హెల్త్ ఇంపార్టెంట్. ఈ మ్యాచ్ కాకపోతే నెక్స్ట్ మ్యాచ్ లో ఆడతావు, కానీ నీకు ఏదైనా జరిగితే మీ ఫ్యామిలీయే కదరా, నేను తట్టుకోలేను. జాగ్రత్త. బెస్ట్ ఫ్రెండ్ రా వాడు, ఇలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నాడు. వాడి గురించి కదరా, వాడికి ఎవరినైతే నేను తట్టుకోగలరా. ఓకే రే జాగ్రత్త రా, తిడుతున్నాడు. లెట్స్ గో బాయ్స్, నెక్స్ట్ మ్యాచ్ మనం ఎలానే గెలవాలి. మ్యాచ్ గెలిచి వాడికి ట్రిబ్యూట్ లా ఇవ్వాలి. ఒక్కోసారి క్రికెటా, స్నేహమా, హెల్త్ అని ఆలోచించాల్సి వస్తుంది. వాడు హెల్దీగా బాగుంటే నెక్స్ట్ క్రికెట్ ఆడొచ్చు, గెలవచ్చు. కానీ ఆ విషయం వాడు అర్థం చేసుకోవట్లేదు. వాడికి ఎంత బాధ ఉందో తీసేశాడని నాకు అంతకంటే ఎక్కువ ఉంది. కానీ ఏం చేస్తాం, జరగడానికి జరిగితే అప్పుడు ఇంకా ఎక్కువ బాధపడాలి. ఐఎమ్ సారీ రా.